అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పూర్వ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. మా పాలనలో ఎంతో ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలు పంపించారు. మీరు వాటిని రసవంతంగా పూర్ణించి నేటి భువన విజయ సభను ప్రారంభిద్దాం. మహాప్రభు, చిత్తం మహాప్రభు, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని మా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభువుల ఏర్పడిలో ఎన్నో భాషలుండగా మన తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరన్న కవి, మందార మకరందాలు జారే వాళ్ళ తెలుగుని ఇష్టపడని వారెందురా? తెలుగుదేల నందువా? తెలుగుదేలయందువా? దేశము తెలుగు వల్ల గుండ తెలుగకండ నెల్లండు పులుగలవే నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాషను ఇష్టపడని వారెందురా? మేము తర్వాత పూర్తిస్తాము, మీరు ముందు పద్య పరిపూర్ణకు పూనుకోండి. చిత్తం మహాప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యముగా భావిస్తాము. పెద్దనామత్య, మీ పద్య పరిపూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య! అన్న తమ్ముడు తమ్ముడన్నలయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగోండి. పుష్యమిన్ భరతాక్షుడు పుట్టినాడు, మునసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానుజులై రణజాగృజులుగా. కానీ లోక వ్యవహారంలో మాత్రం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది ప్రభు. సరి నెత్తుకుపోయి ఎలుక కలుగర తినియన్. భట్టుమూర్తి గారు, దీన్ని అర్థవంతంగా పూరించండి. ధన్యవాదములు మహారాజా. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరుల చిలుకలెద్దులు శర్కరతో నొనరించి యాచ కడుం పెట్టాడు చోక్కరి మరిచే వర్తకుండా కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినయన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టునా? ఏనుగలు, చిలుకలు, ఎత్తులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వాటి బొమ్మలన్నిటినీ పొగలంతా అమ్మాడు. సాయంత్రానికి వాటన్నిటినీ ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మని మాత్రం మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఏడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. బహుబాగు. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. దీన్ని అర్థవంతంగా పూరించండి. చిత్తం ప్రభు, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవకృపతో పూరించెదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు దిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణ దూషణను, ఆడి తప్పిన జనన హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనుషుడు గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఇచ్చిందని చెప్పారు. దీనిని చూస్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ భలా. తిమ్మన కవి ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నన్న నాన్న 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 నాన్న
దూర్జటి ఇది పూర్తిగా పూరించండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణతో కావిస్తాను, అందుకోండి మహారాజా. నేను నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్ను గలిలయతాల సంగతుల గానకళా పరిపూర్ణ మానసంబున పలుకూని రాగముల మోదము నల్లుచు పలుకునిచ్చునే నననన నాన నాన నన నానన నానన నాన నానన. భల శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ సభలో కవులను మరియు వారి గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితికి కళ్ళకు కట్టిదిరి పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. జానపద సొత్తు జానపదం సత్యం చెప్పారు. తెనాలి రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మీ పదగుంపాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీత పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా, నన్నాదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు వెనక భాగాన తోక ఉంటుంది. ఆ తోక వెనక మరొక మేక ఉందా? ఇలా మేకల కాపరి మేకల మంద పోతున్న తీరును చూసి మేక తోక అన్న దత్త పదాలతో చిక్కగా చెప్పారు. శబాసు రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభక్తుడైనా నాకు భారతార్థం పూరణనిచ్చారు, పూరణ చేసేదను. ఓ ఈ కురురాజా, నీ కొడుకుత్త గోలకొండవలనుండు విను మూలముండదింకా బండనమ్మున గెలుపిత్తు పాండుసుతుల దురమునన్ పూలదండ రే కొత్తకుండ. ఓయి కురురాజా, నీ కొడుకైన దుర్యోధనునిది ఉత్తకోల కలిగిన మనస్సు. ఆకారంలో కొండలాగా ఉన్నాడు, కానీ బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. చాలా చక్కగా చెప్పారు రామభద్ర. కొత్త కుండను రేకు ఒత్తకుండా అన్నారు చూడు, భలే ఉందయ్యా. సూరన్న కవి, మన ఎంతో ఆరాధమైన శ్రీహరి దశావతారాల గురించి చెప్పమని ఎవరో ఒకరు పంపారు. మీరు దాన్ని ఆదేశించండి. శ్రీహరి భక్తి నికాయ, శ్రీకృష్ణదేవరాయ, మీరు కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిధి మడియించే సోమకున్, ఘూర్మమై కవ్వపు కొండ మోసే గిరి అయి హిరణ్యాక్షు గీతడంగించెను, హరి అయి వధించే ప్రహ్లాద జనకున్, వటుడై బలిదనచు వంచించి కుదియించెను, భార్గవుడై క్షత్రపక్తి చెందే దశరథ రాముడై దశకంఠువు తెగటార్చెను, శౌరి అయి దృష్టులు సంహరించే బుద్ధుడై త్రిపుల స్త్రీల బుద్ధి మార్చి రుద్రచే
వారి భర్తను ధృంగజేసి ఘన్కి అయి మ్లేఛ సంతతి విఠు మార్చు హరిదశావతార చరిత్ర మవినుతమ్ము. మత్స్యావతారాన సోమరాజుని చంపాడు. కూర్మమై మందారగిరిని మోసి పాల సముద్రం చిలకడానికి సహాయమయ్యాడు. వరహ రూపంలో విరాక్షుని చీల్చాడు. నరసింహుడై విరాక్షునిపై వధించాడు. శ్రీరాముడై రావణసునిపై వధించాడు. పరశురాముడై బలిని పాతాళానికి తొక్కాడు. విష్ణురీతినై కృష్ణుడై త్రిపుల స్త్రీల బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చాడు. శివుని చేత త్రిపురాసుని చంపించాడు. కలికిగా నీతిహీనులుగా కూల్చాడు. దశావతార కార్యకలాలను మనోహరంతో చెప్పాడు. మీ అభినందన స్పందనకు వందనం మహాప్రభు. చిత్తం మహాప్రభు. వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు ప్రభు. మీరు అనుమతిస్తే మీకిస్తాను. తప్పకుండా పూరిస్తాను. సభలో మాటిచ్చాను కదా, అందివ్వండి. అందుకోండి ప్రభు. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే. దీనిని పూరించండి మహాప్రభు. అది సంగతి. ప్రభు గారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగాంతాలకు వ్యాపించాలన్న మీ కుతూహలానికి పూరణ చేసేదను. సంతోషం. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరికుల్వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు సిద్ధికి బుద్ధికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరే. అందరందరే మరియు అందరందరే. సభలో కొందరి పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు. నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. ఈ రాత్రి మీ భువన విజయానికి మీ పద్య పూర్ణతో మా మనసు ఎంతో మురిసినది. కృతజ్ఞతలు. స్వస్తి.